హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మన దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా మనం కస్టమర్స్కి ఏ విధంగా చూపించాలి, అలాగే మనం కస్టమర్స్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, మన దగ్గర వచ్చిన కస్టమర్స్ని ఖాళీగా పోనీయకుండా అట్లీస్ట్ మనం ఒక్కసారి అయినా సేల్ చేయాలి అనేంత క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, బాగా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్తో శారీస్ బిజినెస్ సంబంధించి మంచి టిప్స్ అయితే, అలాగే ఎలా మనం మంచి ప్రాఫిట్ని పొందాలి, ఎంత మంచి ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత లాభం వస్తుంది అని ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ప్రతి వీడియోలో మనం డిస్కషన్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటామండి. సో మీరైతే ఎక్కడ వీడియోస్ని స్కిప్ చేయొద్దండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం శారీని కస్టమర్స్కి ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి. ఫస్ట్ సెకండ్, కస్టమర్ రాగానే ఫస్ట్ తనకి ఏమని అడగాలి. అండ్ థర్డ్, కస్టమర్ వచ్చిన వెంటనే తనకి కలెక్షన్స్ని ఏ విధంగా చూపించాలి. అండ్ ప్రైస్ విషయంలో ఏ విషయంగా డిస్కషన్ చేయాలి. ఇలా కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తానండి, చూసేయండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, తినే మా కస్టమర్ అనుకోండి. సో మన షాప్స్కి వచ్చారు. సో మనం వాళ్ళ వైఫ్కి శారీ తీసుకెళ్ళాలని వచ్చారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మనం ఈ సార్ని ఏ విధంగా చూపిస్తామో చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మన దగ్గర స్టాక్ అంతా కూడా మ్యాక్సిమం మనం ఇలా నీట్గా అట్టలతోనో లేకపోతే ఏ విధంగా కవర్స్తోనో పెట్టాలండి. ఎందుకంటే ఈ శారీస్ మీద డస్ట్ పడకుండా నీట్గా ఉండాలి. సో కస్టమర్ వచ్చి మన శారీని ఇలా ముట్టుకున్నప్పుడు మనకి డస్ట్ ఉండకూడదు. ఇవి ఎందుకు డస్ట్ ఉండకూడదు అని చెప్తున్నా, మనం ఇంటికాడ ఉండే చేసుకునే బిజినెస్ కాబట్టి ఈ శారీస్ మనం ఇంట్లో పెడతాం, అక్కడ ఇక్కడ పడ్డా కానీ డస్ట్ పడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే చీర అనేది కొంచెం మాసిపోయినట్టు డల్గా అనిపిస్తుంది. సో అలా కాకుండా మనం నీట్నెస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇదే శారీని సార్కి చూపిస్తున్నాం చూడండి. సార్, ఇది చూడండి, మా దగ్గర వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ దీంట్లో వచ్చేసి మీరు డైలీ వేర్కి యూస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది సార్. ఇది వచ్చేసి మీకు ఎల్లో కలర్లో చిన్న బుట్టలు వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది. అండ్ చీర మొత్తం కూడా మీకు ఇలా రన్నింగ్ వస్తుంది సార్. సో మేడంకి అయితే ఈ చీర అయితే చాలా బాగుంటుంది అండ్ మంచి కలెక్షన్. అండ్ ఈ శారీ కూడా ట్రెండింగ్లో ఉంది సార్. అండ్ సారీ వచ్చేసి చాలా చాలా స్మూత్గా ఉంది. చూసారా, వేసుకుంటే కూడా మనకి కలర్ కూడా బ్రైట్గా ఉంది అండ్ లుక్ కూడా చాలా బాగుంది. సో ఈ విధంగా అయితే మనం కస్టమర్స్కి అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అండ్ శారీస్ని చూపించేటప్పుడు కూడా మనం శారీని ఈ విధంగానే అంటే ఇలా లాంగ్ ఫోల్డింగ్లోనే పెట్టుకొని ఇక్కడ మనకి 2 ఫోల్డింగ్స్ ఉంటాయి. సో ఈ 2 ఫోల్డింగ్స్ని ఇలా ఓపెన్ చేసి దీని లోపలి మనకి బ్లౌజ్ ఉంటుంది. సో బ్లౌజ్ని మొత్తం ఓపెన్ చేయకుండా చాలామంది అడిగేది ఏంటంటే శారీస్లో మనకి బ్లౌజ్ ఏ కలర్ వస్తుంది, ఏ కాంటాక్ట్ వస్తుంది, ఎలా ఉంది, ఏంటి చూపియండి అని అడుగుతారు. సో ఈ విధంగా ఈ బ్లౌజ్ మీకు కొంచెం కనిపిస్తుంది కదండి. సో ఈ విధంగా వస్తుంది మ్యామ్ అండ్ సార్ అండ్ ఎక్స్ప్లెయిన్. అండ్ మనకి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అండి, మన ఇంటికి వచ్చి శారీస్ తీసుకున్నప్పుడు మనం రెస్పెక్టబుల్గా సార్ అండ్ మేడం మాట్లాడాలి. సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఏం తప్పు లేదండి. అలా పెట్టడం వల్ల మనకేమి కోట్లేం రాలిపోవు. కాబట్టి మన బిజినెస్ డెవలప్ అయితే మనం ముందు ఫ్యూచర్లో చాలా సక్సెస్ అవుతాం. సో మెయిన్ దాని గురించి చెప్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మనం శారీ బ్లౌజ్ని ఈ విధంగా చూపిస్తాము. అదేవిధంగా చూపించిన వెంటనే నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఏ విధంగా శారీస్ తీసామో అదే విధంగా ఫోల్డింగ్ చేయాలి. అండ్ మనం శారీని మనం మిడిల్లో పట్టుకోవాలండి. సో ఇలా మిడిల్లో పట్టుకుంటే మన ఫోల్డింగ్ అనేది ఎక్కడ కూడా పోదు అనమాట. సో శారీ మనం ఎలా చూపించామో అదే విధంగా ఉంటుంది. అండ్ దీన్ని మళ్ళీ మనం ఇలా ఫోల్డ్ చేయాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ శారీ అయితే అస్సలు నేను కస్టమర్కి చూపించినట్టు లేదు అండ్ నీట్ ఫోల్డింగ్ ఉంది. అండ్ దీంతో పాటు చాలామంది శారీస్ బ్లౌజ్ ఎలా వస్తుంది, ఫుల్ శారీస్ పిక్చర్స్ చూపించమని అని అడుగుతారు. సో మన దగ్గర క్యాట్లాగ్స్ లేకపోయినా ఇలా చిన్న చిన్న క్యాట్లాగ్స్ ఉంటాయి కదా, ఇవైతే అస్సలు పోగొట్టకూడదండి, జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఈ శారీ పైన ఈ క్యాట్లాగ్ మేడం, ఈ శారీ వచ్చేసి ఇలా మీకు బ్లౌజ్ ఈ విధంగా అండ్ శారీ మొత్తం పళ్ళు మొత్తం ఇలా వస్తుంది. అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మనం ఈ శారీని నీట్గా ఇలా పక్కన పెట్టాలి. సో ఈ విధంగా అయితే మనం కస్టమర్స్కి నీట్ అండ్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ 1 more టిప్, లేదు ఆ శారీ నచ్చలేదు వేరే శారీ చూపిమన్నారు అనుకోండి, వాళ్ళ ముందర దెబ్బ తీసేసి ఎట్లా పడితే అట్లా చూపించకూడదండి. నీట్గా నిదానంగా చూపిస్తే కస్టమర్ చూడడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అదే శారీలో మేడం ఇది వచ్చేసి బ్లూ అండ్ స్కై బ్లూ వైట్ లైన్స్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో మనకి బ్లూ అనేది చాలామందికి చాలా ఇష్టం అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి, కలర్ అయితే చాలా బాగుంది, మీ ఫేస్కి బాగా సూట్ అవుతుంది. అండ్ వాళ్ళకి పాజిటివ్గా మనం చెప్పి శారీస్ని అనేది మనం చేసుకోవాలి. సో సేమ్ ఇందాక మీకు చూపించాను కదండి బ్లౌజు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే బ్లౌజ్ దీనికి కూడా వస్తుంది మేడం.
కాకపోతే ఈ శారీలో ఏంటంటే కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇది ఎల్లో అండ్ రెడ్ గ్రీన్ వైట్ లైన్స్ వచ్చాయి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి డార్క్ బ్లూ వస్తుంది. సో మనకి వైట్గా ఉన్న వాళ్ళైనా, కొంచెం లైట్ కలర్ డామినేషన్ ఉన్న వాళ్ళైనా, లేదు బ్లాక్గా ఉన్న వాళ్ళకైనా బ్లూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మేడం. సో మీకైతే ఈ శారీ చాలా సూటబుల్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి అని చెప్పండి. ట్రై చేయండి అంటే శారీ విప్పి కదండి, జస్ట్ ఇప్పుడు నేను ఎలా వేసుకున్నానో జస్ట్ ఇలా వేసి చూపించండి, లేదంటే మీరైనా వేసుకొని చూపించండి. అండ్ చూపించిన వెంటనే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు మిడిల్లోకి తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం శారీస్ని అనేది నీట్గా పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా అయితే మనం కస్టమర్స్కి శారీస్ని నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ డస్ట్ పడకూడదు. మన శారీ కలెక్షన్ గురించి ఎక్కువ చెప్పాలి. వాళ్ళకి ఫేసెస్ బట్టి మనం కలర్ని మైండ్లో రన్ చేసుకోవాలి. మేడంకి కలర్ బాగుంటుందా, ఈ కలర్ బాగుంటుంది, మనం అలా చేసుకొని మనం మాట్లాడాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రైజు. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, పర్టికులర్గా కాదు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే శారీ నేను వచ్చేసి ఒక 450 చెప్పాను, కానీ దీని యాక్చువల్ ప్రైస్ ఎంతో నాకు మాత్రమే తెలుసు. మేడం ఈ శారీ వచ్చేసి 450 అని చెప్తాము. మనం ఎప్పుడు కూడా కొంచెం హైగానే చెప్పాలండి ప్రైస్. ఎందుకంటే మనకు తెలిసిందే మన లేడీస్ అంతా కూడా బార్గింగ్ గురించే. 100 చెప్పామనుకోండి 30కి వచ్చేస్తారు. సో అంత బార్గింగ్ ఉంటుంది. సో నేను కూడా అంతే కాబట్టి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 450 చెప్పాను. సో వాళ్ళు ఏమంటారు, 450 కాదు మేడం 400 లేదంటే 350 లాస్ట్ అంటారు. కానీ మన మైండ్లో యాక్చువల్లీ మార్జిన్ మనం ఇంకోలా పెట్టుకుంటాం. అంటే త్రిబుల్ లాగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా పెట్టుకుంటే వాళ్ళు అడిగిన దాంట్లో తక్కువకి వచ్చి తీసుకోమని చెప్తారు. ఈ విధంగా మనం మార్జిన్ అనేది కొంచెం చూసుకొని శారీస్ని ఎంత మనం ఇన్వెస్ట్ చేసాము అనేది కస్టమర్స్కి మనం శారీస్ని ఎంత ప్రైస్లో చెప్పాలి. అండ్ వాళ్ళు కూడా అనుకోవాలి, ఓ 450 రూపీస్ శారీ నాకు 350కి ఇచ్చారు అంటే చాలా తక్కువనే పడింది, చాలా బాగుంది, ఈసారి మళ్ళీ వెళ్ళి అక్కడే తీసుకోవాలి అనే ఒక పాజిటివ్ థాట్తో మళ్ళీ మన షాప్స్కి అలాగే మన ఇంటికి కూడా రావాలండి. సో ఈ విధంగా అయితే మన కస్టమర్స్ని అయితే నీట్గా అట్రాక్ట్ చేసుకొని శారీస్ అనేది మనం కలెక్షన్ అనేది చూపించుకోవాలి. లేదు డైలీ వేర్కి వస్తున్నారా, డైలీ వేర్ శారీస్ చూపించండి. లేదు ఫంక్షన్స్ ఉన్నాయి, పార్టీస్ ఉన్నాయి, మంచి శారీస్ చూపించమన్నారా, మంచి శారీస్ చూపండి. ఫస్ట్ వాళ్ళు రాగానే ఏ కలెక్షన్ శారీ కావాలో ఫస్ట్ అడగండి. దాన్ని బట్టి మన శారీ కలెక్షన్స్ అనేది చూపిస్తే చాలా చాలా మంచి ప్రాఫిట్ వచ్చి మంచి సక్సెస్ అవుతామండి. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన కస్టమర్స్కి ఎలా అట్రాక్ట్ అవ్వాలి అండ్ శారీస్ని ఏ విధంగా చూపించాలి అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఈ వీడియో చెప్పారండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీనికి సంబంధించి ఇంకో కొంచెం ఇన్ఫర్మేషన్ మా వారు చెప్తారు చూడండి. అలాగనే ఈ స్టాక్ మొత్తం మనకి ఒకరు డెలివరీ చేస్తారు. వాళ్ళ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాము. ఆ నెంబర్ కాల్ చేసి కూడా వాళ్ళకు మీకు ఏ శారీ కావాలంటే కూడా వాళ్ళు వాట్సాప్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ చూపిస్తారు. మీరు కాల్ చేయండి వాళ్ళకి, వాళ్ళే మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మీకు కొరియర్ కూడా పెడతారు. నెక్స్ట్ అలాగనే ఈ వీడియోలతో పాటు మొత్తం మనకి మసాలా కానీ అన్నీ ప్రతి ఒక్కటి మనం వీడియోలు చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలు అన్నీ ప్రతి ఒక్కటి మంచిగా ఉంటాయి, ఇంకా మూవ్ అవుతాయి. నెక్స్ట్ రాబోయే వీడియోల్లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అసలు రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మన దగ్గర రూపాయి కూడా లేదు, మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉండం, ఓన్లీ ఫోన్ ఒక్కటే ఉంది అనేసి చాలామంది మనకు కామెంట్ చేశారనమాట. వాళ్ళకైతే ప్రతి ఒక్కటి మనం నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో మనం చెప్పుకుందాము. అదే చెప్పాను కదా మీకు, ఇన్వెస్ట్మెంట్ లేకుండా, జీరో ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్లు చాలా ఉన్నాయి. అవి మీ దగ్గర తీసుకుని వెళ్తాం. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ప్రాఫిట్ అయితే పొందుతారు. మనం చెప్పే వీడియోలో ఏ ఒక్కటి ఫేక్ అనేది ఉండదు, లాస్ అయితే ఉండదు. ప్రతి ఒక్కటి మనం నిజమే చెప్తాం, 100% జెన్యూన్ చెప్తాం. ప్రతి ఒక్కటి ప్రూఫ్తో సహా చెప్తున్నాం. ప్రతి ఒక్కటి మసాలా కానీ, నెక్స్ట్ శారీస్ బిజినెస్ కానీ, ట్యూషన్ పాయింట్ కానీ, మనీ సేవింగ్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు ప్రూఫ్ ద్వారానే చెప్తున్నాం ప్రతి ఒక్కటి. ఓకేనా? ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, ప్రతి విషయానికి ఉపయోగపడుతుంది. మన టిప్స్ కానీ, మన ఐడియాస్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ కొత్తగా అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే కొత్తగా మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నా అవన్నీ కూడా మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుంటాం. ఎందుకంటే మీ ఐడియాస్ వల్ల మరి కొంతమందికి కూడా యూస్ అవుతుంది. మీ ఐడియాస్ మీ దగ్గర వండుకోపోకుండా మరి కొంతమందికి ఆదర్శం అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీ ఐడియాస్ ఏమైనా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.